హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో 9 గ్యారంటీలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఏపీలో కొత్తగా పెట్టిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 9 గ్యారంటీలను ప్రకటించింది. అయితే ఆ 9 గ్యారంటీలు ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ప్రతి మహిళకు ఏడాదికి ₹1,00,000 ఇచ్చేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం కోసం నేతలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు పల్లవరాజు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్యారంటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ 9 గ్యారంటీలను ఇంటికి తీసుకువెళ్లాలని సూచించారు. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు కూడా ఇవే. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 ఏళ్లు ప్రత్యేక హోదాపై సంతకం. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ, ప్రతి పేద మహిళకు నెలకు ₹8,500, ఏడాదికి ₹1,00,000. ఇక రైతాంగానికి పెట్టుబడిపై 50% లాభంతో కొంత మద్దతు ధర. ఇక ఉపాధి హామీ కింద కూలీలకు కనీస వేతనం ₹4,000. ఇక కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాలకు భర్తీ. ఇక ఇల్లు లేని ప్రతి మహిళకి మహిళా పేరుపై 5 లక్షలతో పక్కా ఇల్లు. ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షను, వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షను. ఈ విధంగా అయితే 9 గ్యారంటీలు ప్రకటించారు. ఇక జగనన్న అమ్మఒడి అని 2 బిడ్డలకు ఇస్తామని మోసం చేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్కరికి అది కూడా తగ్గించి ఇస్తున్నారని, జగన్ ప్రభుత్వంలో ధరలు, కరెంటు ఛార్జీలు 7 సార్లు దారుణంగా పెంచారన్నారు. యువతకు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా మరో గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్నారు. ఇక రాష్ట్రంలోనే 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం అదేనని తెలిపారు. ఇక ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి గ్యారంటీ ఇస్తుందన్నారు. అయితే పెన్షన్ అర్హులైన వృద్ధులకు అందరికీ ₹4,000 పెన్షన్ ఇచ్చేలా మరో గ్యారంటీని కాంగ్రెస్ హామీ ఇస్తుందని షర్మిలారెడ్డి తెలిపారు. ఇక ఈ విధంగా ఏపీలో 9 గ్యారంటీలు ప్రకటించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.